కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ పాఠశాలలు 1330 పాఠశాలలను విలీనం చేయడం కోసం కంకణం కట్టుకుంది. దీనివల్ల ఉర్దూ విద్యార్థులు చాలా తీవ్ర నష్టం దాల్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. ఈ 1390 ఉర్దూ పాఠశాలలను విలీనం చేయడం వెనకాల ఏదో పెద్ద కుట్రనే ఉందనేది తెలుస్తూ ఉంది. ఉర్దూ పాఠశాలలకు పెద్దపీట వేయాల్సినటువంటి ప్రభుత్వాలు మైనారిటీల పైన, ఉర్దూ పాఠశాలల పైన ఎందుకు ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నారనే దాని గురించి ప్రశ్నిస్తున్నాం. ఈ 30,000 మంది పిల్లలు ఏమైపోవాలి, వీళ్ళ భవిష్యత్ ఏమైపోవాలి? కొన్ని ఏరియాలలో ఒక ఉర్దూ స్కూల్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ప్రతి ఒక్క పిల్లోడు ఆ స్కూల్కి వెళ్తారు. అలాంటి స్కూళ్ళను వేరే స్కూళ్ళలో విలీనం చేయడం ద్వారా వాళ్లకు రోజు పోయే దారి ఖర్చులు, వాళ్ళ తల్లిదండ్రులు పడే శ్రమ ఇవన్నీ వృధా అవుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించి యథాస్థితిలో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాలలను యథాస్థానంలో ఉంచాల్సిందిగా, అలాగే చాలామంది స్టూడెంట్స్ ఆ ఉర్దూ పాఠశాలలోకి వెళ్ళడం కూడా మానేస్తున్నారు. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే మనం పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా తక్కువగా ఉన్నారు. ఉర్దూ పాఠశాలలు పేరుకే ఉన్నాయి కానీ వాటిలో ఉర్దూ టీచర్స్ సామర్థ్యం ఎక్కువగా లేదు. అందువలన పిల్లలు ఎక్కువ మంది పోవడం కూడా మానేస్తూ ఉన్నారు. వీటిపైన చర్యలు తీసుకొని ఉర్దూ పాఠశాలలో ఉర్దూ టీచర్లను ఎక్కువ చేయాల్సింది, భర్తీ చేయవలసిందిగా పోయి ఉర్దూ పాఠశాలలనే తీసేసి విలీనం చేయడం ఇది మైనారిటీలకు తీవ్ర ద్రోహం చేయడమే అని ఇలా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి గౌరవ మంత్రివర్యులు, మైనారిటీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. దయచేసి విలీనం అనే పేరుతో ముస్లింల మనోభావాలు, ముస్లిం విద్యార్థుల చదువులు, భవిష్యత్తులను కాలరాయద్దని తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇలాంటి విలీనం పేరుతో కూటమి ప్రభుత్వం చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి వెంటనే విలీనం అనే పేరుని తీసేసి ఎక్కడున్న స్కూళ్ళను అదే యథాస్థితిలో పెట్టి ఆ పిల్లలకు రావాల్సినటువంటి ఉపాధ్యాయులను కల్పించి ఆ పిల్లల భవిష్యత్తుకు పునాదులు మీరు కావాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆప్కి ఆవాజ్ కడప జిల్లా కార్యదర్శి సయ్యద్ చాన్బాషా.